తీసుకొని వాళ్ళని అడ్మిట్ చేసుకొని ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి, నెగ్లెక్ట్ లేకుండా. అది చేస్తేనే అది క్లారిటీ వస్తుంది తప్పితే దీని మీద రాదు. ఎందుకంటే ఇప్పటికైనా కూడా ఉద్యోగ సంఘాలు కూడా దాని గురించి కూడా మాట్లాడాలి. ఇక్కడ ఇప్పటివరకు వేల కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నాయి హాస్పిటల్స్ కి. అవి క్లియర్ చేశాకనే వీటిని కూడా ఈ ట్రస్ట్ కి ఏదైతే ఉందో ట్రస్ట్ మరి రేపొద్దున గైడ్ లైన్స్ ఇష్యూ చేసినాక దాన్ని కూడా కాన్ఫిడెన్స్ తీసుకొని హాస్పిటల్స్ కి క్లియర్ గా గైడ్ లైన్స్ ఇవ్వాలి. ఏ ఉద్యోగం వచ్చినా కూడా ఇమ్మీడియట్ గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేటట్టుగా అని అది మాత్రం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఓకే ఓకే పద్మాచారి గారు, మీరు ఇప్పటి వరకు చెప్పింది విన్నాం మనం. అసలు ముందుగానే అమౌంట్ అనేది కట్ చేశారు. ఒకవేళ ఈ హెల్త్ స్కీమ్ అనేది అందుబాటులోకి వస్తే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? ఆ హెల్త్ కార్డులు ఇప్పటికన్నా ఎప్పుడు ఇస్తారు ఏంటి అని డీటెయిల్స్ ఏమైనా చెప్పారా? ఇంతకు ముందుగాల సుదీర్ఘ ఉద్యోగ సంఘాల నుంచి అనుభవం ఉన్న దేవిప్రసాద్, సదానంద్, వెంకటస్వామి గారు, ఒక రాజకీయ నాయకుడైన వెంకటరెడ్డి గారు ఒక ఉద్యోగుల ఇష్యూ గురించి క్లారిటీ ఇచ్చాడు. అయితే జనరల్గా ఏమిటి అంటున్నారంటే ఇవన్నీ చర్చలు ఇవన్నీ ప్రభుత్వం చేసేదని ఈ ఇష్యూల ఐఏఎస్ ఆఫీసర్, చీఫ్ సెక్రటరీ కానీ, ఫైనాన్స్ సెక్రటరీ కానీ, హెల్త్ సెక్రటరీ కానీ వీళ్ళు సుదీర్ఘంగా ఉద్యోగుల సమస్యలు తెలుసు, అడ్మినిస్ట్రేషన్ తెలుసు, అడ్మినిస్ట్రేషన్ ఎట్లా చేయాలి దాని గురించి ప్రతిది కూడా తెలుసు. ప్రతిది ఏదన్నా గవర్నమెంట్కి సంబంధించిన ఏదే కానీ ప్రజలకు సంబంధించింది, ఉద్యోగులకు సంబంధించి ప్రతిదానికి కూడా ఒక క్లారిటీ, ఒక పద్ధతి ఉంటుంది. జీవో ఇష్యూ చేయడమా, మెమో ఇష్యూ చేయడమా, సర్కిల్ ఇష్యూ చేయడమా, ఈ ప్రొసీడింగ్ ఇష్యూ చేయడమా, ఈ విధి విధానాలను తయారు చేయడం లోపల సెక్రటరియట్ లోపల చాలా పర్ఫెక్ట్గా ఒక క్లారిటీ ఉంటుంది. కానీ ఎట్లయితుందంటే ముఖ్యమంత్రికి కానీ మంత్రులకు కానీ దీని మీద అవగాహన తక్కువ ఉంటుంది. దాన్ని గైడెన్స్ చేయవలసిన పద్ధతి అనేది ఈ యొక్క అధికారులు ఉంటుంది. కానీ నాకు దీని మీద చర్చ బట్టి ఏమనిపిస్తుంది అంటున్నంటే గవర్నమెంట్, ప్రైవేట్ హాస్పిటల్స్, కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్న డ్యూస్ అనేది ప్రభుత్వం చెల్లించకుండా ఇప్పుడు తొందరగా కట్ చేసి ఈ డబ్బులు ప్రభుత్వము హాస్పిటల్స్ కు ఆ డ్యూస్ చెల్లించి మా నుంచి మాకే చెల్లించి మాకే ట్రీట్మెంట్ చేస్తారేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఈ కలెక్షన్ చేసిన డబ్బులంతా విత్ ఇన్ ది 15-20 డేస్ లోపల, ఈ మంత్ లోపల ఈ డ్యూస్ అనేది వాళ్ళకి చెల్లిస్తారు. చెల్లించడాక గైడ్ లైన్స్ ఇష్యూ చేస్తాడేమని నాకు అనుమానం వస్తుంది. అది కాదు కదా, ఇది వెల్ఫేర్, ఉద్యోగుల జీతాలతోటి కమర్షియల్గా ఆలోచన చేయడం అనేది వాళ్ళకు సర్వీస్ వెల్ఫేర్ యాక్టివిటీ చేయకపోవడము, హెల్త్కు సంబంధించి చేయకపోవడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఈ చర్యను అనేది ప్రభుత్వం ఇమీడియట్లీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి, ఆఫీసర్స్ మీద. ఎందుకంటే ప్రభుత్వం చెడ్డ పేరు వస్తుంది. ఒక మనిషి ఇనిషియేట్గా మంచిగా ప్రభుత్వం తీసుకుంటున్నప్పుడు దాన్ని ప్రాపర్లీ గైడెన్స్ ఇవ్వకపోవడం అనేది చాలా తప్పు. దాని నుంచి ఉద్యోగులు ఎందుకంటే పెన్షనర్స్ ఈ ఎండాకాలంలో విధి విధానం లేక టెన్షన్గా అయ్యి వాళ్ళకు ఫోన్ చేసి వీళ్ళకి ఫోన్ చేసి పే అండ్ అకౌంట్ ఆఫీస్కి పోయి గవర్నమెంట్కి పోయి అవసరమా? ఎందుకు ఈ విధంగా క్రియేట్ చేస్తున్నారు? దీనికి కారణం ఏమిటి అనేది ప్రభుత్వం ఆలోచన చేయాలి. ముఖ్యంగా ఎంత వచ్చినా కానీ క్లారిటీ ఉండాలి నీకు. ఎందుకంటే ఇంత అమౌంట్ వచ్చింది, ప్రభుత్వం జమ చేయలేదు కదా, ఉద్యోగుల నుంచి ఎందుకు తీసుకుంటారు? ఉద్యోగులు ఆప్షన్ తీసుకోవాలి కదా. ఇంతకుముందు గల వెంకటస్వామి గారు చెప్పినట్టు ఏమిటంటే ప్రతి ఉద్యోగి కటెక్షన్ చేసేటప్పుడు ఏ స్కీమ్ అయినా కానీ ప్రభుత్వం ఎంప్లాయీస్ శాలరీస్ మీద కట్ చేసినప్పుడు వాళ్ళు ఆప్షన్ అనేది ఫామ్ ఫిల్అప్ చేసి ఆప్షన్ తీసుకుంటారు. ఆప్షన్ తీసుకుంటా సుమోటోగా కలెక్షన్ చేయడం అనేది 100% తప్పు. అది చాలా సీరియస్ అవుతుంది. సపోజ్ ఎవరే కానీ దాని మీద యాక్షన్ తీసుకోమని కాన్స్టిట్యూషన్ వైజ్గా ఎవరైనా కోర్టు గీట్ల పోతే కూడా ప్రభుత్వ పరంగా కూడా దాని మీద యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ముఖ్యంగా ఒక మనిషి ఉద్దేశం ఉన్నప్పుడు ఇప్పుడు కూడా డ్రాఫ్ట్ ఇమీడియట్ తయారు చేసి ప్రొసీడింగ్ డ్రాఫ్ట్ తయారు చేసి ఉద్యోగ సంఘాలకు చూపించాలి. ఆ ప్రొసీడింగ్ మీ డిమాండ్లు ఏంటి ప్రధానంగా? ఇప్పుడు డ్రాఫ్ట్ ఇష్యూ చేయాలి. డ్రాఫ్ట్ ఉద్యోగ సంఘాలను పిలిచి అడగాలి. పెన్షనర్స్ ఉద్యోగ సంఘాలు డ్రాఫ్ట్ క్లారిటీ ఉండాలి. వాళ్ళ డిమాండ్స్ పెట్టాలి. పెట్టి అన్ని ఏ హాస్పిటల్స్ ఉన్నాయి, ఎంతవరకు ట్రీట్మెంట్ ఉంటుంది, ఒకరిది ఫ్యామిలీ లోపల ఒకరి దగ్గర కనెక్షన్ చేస్తారా, ఇద్దరి దగ్గర కలెక్షన్ చేస్తారా, ఎవరికి వస్తుంది, భార్య భర్తల్లా ఎవరికి వస్తుంది, ఆ క్లారిటీ ఉండాలి కదా. క్లారిటీ ఏదో లేకుండా చేయడం అనేది సమంజసం కాదు. ఇమీడియట్లీ నెక్స్ట్ ఎందుకంటే ఇప్పుడు ఏదో కలెక్షన్ చేసిర్రు, నెక్స్ట్ మాత్రం వితౌట్ ఆప్షన్ తీసుకుంటే కలెక్షన్ చేయొద్దు. దీనికి అనుగుణంగా ఒక 2 months అయినా పర్వాలేదు, ప్రతి మంత్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ అనేది ఫస్ట్ జమ చేయాలి. జమ చేయాలని ట్రస్ట్ ఉండాలి, దానికి ఒక అకౌంట్ ఉండాలి.
ఫస్ట్ ట్రస్ట్ ఫామ్ చేయాలి. ఫస్ట్ నేను ఇంతకుముందు అది చెప్పినట్టు గవర్నమెంట్ ఎంప్లాయీ పెన్షనర్స్ వాళ్ళనే దానికి చైర్మన్ చేస్తే సర్వీస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రతి హాస్పిటల్లో వాళ్ళ యొక్క కన్సల్టింగ్ అథారిటీ ఉంటాడా, లేకపోతే ఆల్రెడీ ఆరోగ్యశ్రీకి అటాచ్ చేసేస్తే లైన్లో రావాల్సి వస్తుంది. వీళ్ళకి అనేది క్లారిటీ ఉండదు, నష్టపోవడానికి అవకాశం ఉంటుంది ఉద్యోగులు. అందుకోసానికి సపరేట్ వాళ్ళకి వింగ్ ఏర్పరచాలి ప్రతి హాస్పిటల్స్ లోపల. ఇక్కడ కూడా ఒక ఆఫీస్ పెట్టాలి, వాళ్ళకి క్లారిటీ ఇచ్చేటోళ్ళు ఉండాలి. ఫోన్ చేస్తే వాళ్ళకు అంటే ఇక్కడ ఏమైనా ఇబ్బందికరం అయితే ఇమీడియట్ వాళ్ళు రియాక్షన్ కావడానికి అవకాశం కలిగించాలని ఇవాళ చర్చలకు పిలుస్తారు అని చెప్తున్నారు. ఒకవేళ ఇవాళ చర్చలకు పిలిస్తే మీరు ఈ డిమాండ్స్ ని వాళ్ళ అంటే ప్రభుత్వ అధికారులు ఆల్రెడీ ఉద్యోగుల నుంచి పెన్షనర్స్ నుంచి ఆల్రెడీ ఉద్యోగుల సంఘ నాయకుల మీద బాగా ప్రెషర్స్ ఉన్నది. పాపం వాళ్ళు కూడా ఏమవుతున్నారంటే ఒక అధికారులు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఉద్యోగులు కాబట్టి వాళ్ళు కూడా పెన్షన్. ఇప్పుడు ఏమిటంటే రామకృష్ణరావు కూడా పెన్షనరే, ఆయన ఆల్రెడీ రిటైర్డ్ అయిపోయాడు. ఆయనకు కూడా ఆలోచన చేయవలసిన బాధ్యత ఉంటుంది. ఇమీడియట్లీ దాని మీద ఒక కమిటీ, ఎందుకంటే ఆయన అటెండ్ కావడము, ప్రిన్సిపల్ సెక్రటరీ హెల్త్ లేకపోతే ఫైనాన్స్ సెక్రటరీ అటెండ్ చేయడం అనేది కష్టం కాబట్టి ఇమీడియట్లీ అందులోపట ఎవరినైనా ఆఫీసర్స్ను కమిటీగా ప్రపోజల్ చేసేసి ఇమీడియట్లీ చేస్తే బాగుంటుంది అంటే ఉద్యోగ సంఘ నాయకులను అందరిని తీసుకొచ్చి మాట్లాడి ఒక డ్రాఫ్టింగ్ ఇష్యూ చేస్తే ఆ డ్రాఫ్టింగ్ ప్రకారం మరి ఏమంటే అబ్జెక్షన్ చేస్తారు, దాని ప్రకారం చేస్తే బాగుంటుంది. ఇమీడియట్గా మాత్రం ప్రీ ట్రీట్మెంట్ చేస్తారు. ఉన్న కార్డును చూపించేస్తే ప్రతి హాస్పిటల్ లోపల ఇమీడియట్లీ చేసుకోవచ్చు. రేపు పేషెంట్ అయిపోతాడు, ఎట్లా అయిపోతుంది, ఎవరి దగ్గరికి పోవాలి, కార్డు చెల్తుందా లేదా అని ఏమని తెలుస్తుంది. ఆ క్లారిటీ గవర్నమెంట్ ఇవ్వాలి. పాత కార్డు చెల్తాయి, హాస్పిటల్స్ పోవచ్చు, ట్రీట్మెంట్ చేసుకోవచ్చు, ఆ పేమెంట్ ఏది ఉన్నా కానీ మేము చేస్తాము అనే లెవెల్లో ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. ఐఎంఏఎం అనేది తెరదించాలని కోరుకోవడం జరుగుతుంది. ఓకే, సదానందం గారు, ఒకవేళ చర్చలకు పిలిచిన తర్వాత మీ డిమాండ్స్ అన్ని ప్రభుత్వం ముందు పెట్టిన తర్వాత చర్చలు సఫలమయ్యి అన్నట్లుగానే కార్డులు ఇచ్చి గైడ్ లైన్స్ కానీ ఈ విషయాలన్నిటి గురించి క్లారిటీ ఇస్తే ఓకే. ఒకవేళ ఇదే విధంగా కాలయాపన చేస్తూ మాట్లాడతాం, సర్దుబాటు చేస్తాం, ఏమైనా సమస్య ఉంటే పరిష్కరిస్తామని చెప్పి కాలయాపన చేస్తే నెక్స్ట్ మీ స్టాండ్ ఏ విధంగా ఉండే అవకాశం? మేడం, ప్రత్యేకంగా ఈ రోజు ఇదంతా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. నిన్న మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి, ప్రజాప్రతినిధులందరికీ కూడా అవగాహన వచ్చేసింది. కాబట్టి రాత్రి 10 గంటలకు మాకు జిఏడి నుంచి ఫోన్స్ వచ్చాయి. ఈ రోజు సాయంత్రము రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోని జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ఉన్నది 4 గంటలకు సెక్రటరియట్ లో 7వ అంతస్తులో అని చెప్పి ఉన్నారు. ఇందులో ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారు దేవిప్రసాద్ స్పష్టంగా చెప్పారు, గతంలో ఈ విధి విధానాలు దాదాపుగా ఖరారు కాబడి ఉన్నవి. ఏవైనా మార్పులు చేర్పులు చేయవలసిన అవసరం ఉంటే అంటే ఇందులో కొన్ని అంశాలు ఉంటాయి. ఇందులో స్పష్టంగా కొన్ని ట్రాన్స్ప్లాంట్ చేసే ట్రీట్మెంట్ ఉంటాయి, కొన్ని లివర్ కానీ, తర్వాత హార్ట్ లో కానీ, ఇంకా కొన్ని చికిత్స చేయడంలో కొంచెం ఇబ్బంది, అదనపు